దేవరాయనదుర్గ చరిత్ర విజయనగర సామ్రాజ్యం కాలం నాటిది. దీనిని మొదట కరిగిరి అని పిలిచేవారు. కర్ణాటక పాలకుడు చికా దేవరాజ వడయార్ దీనిని జయించిన తర్వాత ఆయన పేరు మీదుగా దేవరాయనదుర్గ గా పేరు మార్చారు. ఇక్కడ నరసింహస్వామి ఆలయాలు మరియు ప్రకృతి సౌందర్యంతో కూడిన కొండ ప్రాంతం ఉంది. ఇది ముఖ్యమైన పుణ్యక్షేత్రం మరియు పర్యాటక కేంద్రం. చారిత్రక నేపథ్యం. 1. పేరు మార్పు. ఈ ప్రదేశాన్ని మొదట కన్నడలో ఏనుగు కొండ అని అర్థం వచ్చే కరిగిరి అని పిలిచేవారు, ఎందుకంటే కొండ ఆకారం ఏనుగును పోలి ఉంటుంది. 2. విజయనగర సామ్రాజ్యం. దేవరాయనదుర్గ ప్రాంతం విజయనగర రాజుల పాలనలో ఉండేది. వారు ఇక్కడ అనేక నిర్మాణాలను చేపట్టారు. ఇంకా 3. చికా దేవరాజ వడయార్. మైసూరు పాలకుడు చికా దేవరాజ వడయార్ దీనిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆయన గౌరవార్థం దేవరాయనదుర్గ గా పేరు మార్చబడింది. ముఖ్యమైన అంశాలు. 1. నరసింహస్వామి ఆలయాలు. కొండపై యోగా నరసింహస్వామి మరియు భోగ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవి చాలా ప్రసిద్ధి చెందాయి. 2. పర్యాటక ఆకర్షణ. ఇది తుమకూరుకు సమీపంలో ఉన్న ఒక కొండ ప్రాంతం. ఇది యాత్రికులకు మరియు పర్యాటకులకు ముఖ్యమైన కేంద్రం. ఇంకా 3. కరిగిరి క్షేత్రం. దేవరాయనదుర్గను కరిగిరి క్షేత్రం అని కూడా అంటారు. ఇది ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రదేశం దాని గొప్ప చరిత్ర, పుణ్యక్షేత్రాలు మరియు అందమైన ప్రకృతి దృశ్యాలతో ప్రసిద్ధి చెందింది. దేవరాయదుర్గలోని యోగ నరసింహస్వామి ఆలయం కర్ణాటకలోని తుమకూరుకు సమీపంలో కొండపై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ యోగముద్రలో కూర్చున్న నరసింహస్వామి, యోగ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయం ద్రావిడ శిల్పకళా శైలిలో నిర్మించబడింది. దీనిని చేరుకోవడానికి మెట్లు ఎక్కాలి మరియు ఇది ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది. ఇక్కడ భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. ముఖ్య అంశాలు, కీ ఆస్పెక్ట్స్. 1. పేరు. శ్రీ యోగ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శ్రీ యోగ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. 2. స్థలం. దేవరాయదుర్గ, తుమకూరు జిల్లా, కర్ణాటక. 3. స్వామి. యోగ నరసింహస్వామి, యోగముద్రలో ఉన్న నరసింహుడు. 4. ఆలయ నిర్మాణం. ద్రావిడ శైలి, కొండపై ఉంది. 5. ప్రాముఖ్యత. యోగముద్రలో ఉన్నందున మనశ్శాంతి, స్థిరత్వం కోరుకునే భక్తులు ఈ స్వామిని పూజిస్తారు. ఇక్కడ అమృతవల్లి అమ్మవారి మందిరం కూడా ఉంది. ఇంకా 6. చేరుకునే విధానం. కొండపైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి, కొంచెం నడక కూడా ఉంటుంది. తెలుగులో ప్రాముఖ్యత. సిగ్నిఫికెన్స్ ఇన్ తెలుగు. దేవరాయదుర్గ యోగ నరసింహ అంటే దేవరాయదుర్గలో యోగంలో ఉన్న నరసింహ స్వామి అని అర్థం. ఇక్కడ స్వామి యోగపట్టంతో, యోగాసనంలో కట్టబడిన పట్టీతో కూర్చుని ప్రశాంతంగా దర్శనమిస్తాడు. ఇది భక్తులకు జ్ఞానాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. కొండపై ఉన్నందున దీనిని కొండగుట్టల నరసింహుడు అని కూడా పిలుస్తారు. దేవరాయనదుర్గ ఎత్తు సుమారు 3940 అడుగులు, 1200 మీటర్లు ఉంటుంది. ఇది ట్రెక్కర్లకు స్వర్గంగా పరిగణించబడే కొండ. ఇక్కడ ఎక్కడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇది కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఉంది మరియు దాని పాత దేవాలయాలు, అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. 1. ఎత్తు 3940 అడుగులు, సుమారు 1200 మీటర్లు. 2. స్థానం. తుమకూరు జిల్లా, కర్ణాటక. ఇంకా 3. ప్రత్యేకతలు. పురాతన దేవాలయాలు, ట్రెక్కింగ్ మార్గాలు.